జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఎన్ని పాదయాత్రలు చేశాడో, ఎన్ని ముద్దులు పెట్టాడో, ఎంతమందికి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయాడో. ఇదే దివి ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు నానాజీ గారి ముందు మాట్లాడడం నాకు గుర్తొచ్చింది. ఆ రోజున వీడియో వేసి చూపించాం మనం రాష్ట్ర ప్రజలకి. మొట్టమొదటిసారి ఈ మనిషి ఎంత మోసం చేస్తాడని తెలియడానికి ఆ రోజున ఎల్సిడి స్క్రీన్ పెట్టి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు, ఈ సంస్థ చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ, చంద్రబాబు నాయుడు బెనామీ, దీన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేయాలి, ఇక్కడ ఈ పరిశ్రమని మేము ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయమని అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి కూడా కాదు, 2 సార్లు అన్నాడు అన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే పిలిపించుకుని మాట్లాడుకుని సెక్షన్ 144 పెట్టి లాఠీ చార్జీలు చేపించి గోడ కట్టేశారు. ఇప్పుడు అక్కడ లోపల ఏం జరుగుతుందో ఇంకా తెలియదు మాకు. చాలా సందర్భాల్లో నానాజీ గారు వచ్చినప్పుడల్లా అడుగుతాను నేను, లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఏం జరుగుతుందని. ఎవరికి సమాచారం లేదు. ఒక మనిషి నిజంగా నిజాయితీగా పనిచేస్తాను మీతోటి 45 సంవత్సరాలకే మీరు ఆయనకి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఇంటి నుంచి బయటికి రాకుండా పరిపాలన కేవలం తన ఇంటి నుంచే జరుపుకుంటూ సమీక్షలన్నీ కూడా ఇంట్లోనే జరుపుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తే జనం ఏమడుగుతారో ఏమని తిడతారో అనే భయంతో వేల మంది పోలీసులతోటి జనంలోకి వెళ్తున్నాడు.